టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్ లేదు అంటే టారోట్ రీడింగ్ క్లాసెస్ అండ్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, మ్యారేజ్ ఇష్యూస్, గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్, ఎక్కడున్నది ఏమిటి అనేది ఏదైనా సరే నేను యాక్యురేట్గా రీడింగ్ చెప్తానండి. మీరు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను మీకు ఏమైనా చెప్తాను. కాకపోతే ఏంటంటే రీడింగ్స్ అనేవి చూడండి, చూసి మీరు కంప్లీట్గా కాన్ఫిడెంట్ అంటే మీ యాక్షన్ అవతల వాళ్ళ యాక్షన్ లేనిదే ఏది కూడా జరగదండి. ఇది 95% యాక్యురేట్ అయితే మిగిలిన 5%లో ఉన్నది రీడింగ్ అంతా యాక్యురేట్గా యాక్షన్ బట్టే ఉంటుంది. నెక్స్ట్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే పాయింట్స్ తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూయర్స్ మీ పర్సన్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. వీటి క్లారిఫికేషన్స్ కూడా చూద్దామండి. కార్డెన్ త్రీ, 4, 5. దీనికి 2 కార్డ్స్ తీస్తాం. దీనికి క్లారిఫికేషన్స్ ఇవ్వండి. యూనివర్స్, గ్రాటిట్యూడ్, జడ్జిమెంట్ క్లారిఫికేషన్, 2 కార్డ్స్ అండి తీద్దాం. మెజిషియన్ క్లారిఫికేషన్, ఇది మెజిషియన్. నెక్స్ట్ ఏంటంటే ఇదేంటి, డెత్ క్లారిఫికేషన్. The High Priestess clarification. The Empress clarification. Okay. చూద్దాం. చూడండి, జడ్జిమెంట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎక్కడున్నారో అక్కడుండే పరిస్థితుల్లోని ఎక్కువగా జడ్జిమెంట్స్ అవుతున్నాయి, గొడవలు అయితే అవుతున్నాయి. అంటే అది లీగల్ ఇష్యూస్ అయినా కొంతమందికి అవ్వచ్చు. మేబీ 30% వరకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ వాటి గురించి ఎక్కువగా ఓవర్గా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ మీ లైఫ్లో కూడా కొంతమందికి జడ్జిమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అందు గురించే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని జెన్యూన్గా ప్రేమించినప్పటికీ మీ ప్రేమని ఇగ్నోరింగ్గా ఉంచి ఈ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. వాళ్ళు ఇమ్మెచ్యూర్ బిహేవియర్ కూడా చేస్తున్నారు. కానీ మీతో ఉండే ప్రేమ
మీతో ఉండే ప్రేమ వాళ్ళకి ఏంటంటే రీచ్ అవ్వాలి, ఈ ప్రేమని గెలిపించుకోవాలి అనే ఉత్సుకతతో ఆ ప్రోగ్రెస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. మీ నుంచి వచ్చే జడ్జిమెంట్ అనేది దాని గురించి వాళ్ళు సరైన అవగాహనతో వెయిట్ చేస్తున్నారు అని అయితే ఇక్కడ చూపిస్తుందండి. కానీ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కొంతమంది. ద మెజిషియన్ అంటే వీళ్ళు చాలా ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే విల్ పవర్, అంటే వాళ్ళు నేను ధైర్యంగానే ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండాలి అన్నట్లుగా వాళ్ళు చూపిస్తున్నారు. కానీ వాళ్ళు ఏదో మీకు మెసేజ్ చెయ్యాలి అనుకుంటున్నారు కానీ ఆ మెసేజ్ చెయ్యలేని పక్షంలో వాళ్ళు ఉంచుకుంటూ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో, మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ వెనకతల మీరు ఇంకా గమనిస్తూ ఉన్నారు, మీరు వాళ్ళ వెనకతల పరిగెడుతున్నారు. మీ లైఫ్లో ఉండే జడ్జిమెంట్స్ని వాటిని క్లియర్ చేసుకొని రాకుండా వాళ్ళు గురించి ఆలోచిస్తూ వాళ్ళ వెనకతలే మీరు పరిగెడుతున్నారేమో అని చెప్పి వాళ్ళు మీ వైపు వెనక్కి చూస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది అని అయితే ఇక్కడ చెప్తున్నారండి. ఇదేంటో చూద్దాం. ద డెత్ క్లారిఫికేషన్. డెత్ అంటే ఎమా, న్యూ బిగినింగ్. మిమ్మల్ని గమనిస్తున్నారు, కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. డెత్ మీన్స్ రీబర్త్. ఈ రిలేషన్ మీరేమనుకుంటున్నారంటే ఇంకా ఎండ్ అయిపోయింది, ఈ రిలేషన్లో మరి గ్రోత్ అనేది లేదు, వాళ్ళు రారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడైతే మెసేజ్లు చేయడం ఆపుతారో, మీరు ఎప్పుడైతే కాల్స్ చేయడం ఆపుతారో అప్పటి నుంచి మీ పర్సన్ మీకు కాల్ చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత మీ ఇద్దరికి మధ్యలో కొంచెం జడ్జిమెంట్స్ గొడవ అనేది జరుగుతుంది. మేబీ కొంతమంది అయితే 10% కానీ ఒక 20% కానీ మీ రిలేషన్ని ఎండ్ చేసిన తర్వాత వేరే వాళ్ళని గమనిస్తూ వాళ్ళు ఉండే లైఫ్లో వాళ్ళు జడ్జిమెంట్స్ ఇస్తూ న్యూ బిగినింగ్స్ కూడా చేసినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ద హై ప్రిస్టస్ అంటే దేవత అండి. వావ్, చూసారా? హై ప్రిస్టస్ క్లారిఫికేషన్ కార్డ్. హై ప్రిస్టస్ దేవత లేదా దేవుడు. అంటే వాళ్ళకి వాళ్ళ మనసులో మీరంటే చాలా ప్రేమ ఉంది, వాళ్ళది మీది డివైన్ కనెక్షన్, ఇది దైవ సంబంధం. కాబట్టి ఎంతమంది వచ్చినా మిమ్మల్ని విడదీయలేరు. పార్వతీ పరమేశ్వరుని అర్ధనారీశ్వరుని ఎవరైనా విడదీయగలరా? అదే విధంగా మీ ఇద్దరిని కూడా ఎంత దూరంగా ఉన్నా విడదీయలేరు. మీ వైపు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, మీ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎంపరర్ అంటే రాజు, కాళీ. అంటే తల్లికి ఆగ్రహం ఎత్తక ముందు వరకు మాత్రమే ప్రేమ ఉంటుంది. అదే కోపం వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రేమ అనేది కోపములో ప్రేమని చూపిస్తారు. కానీ కోపానికి కూడా వాళ్ళు హద్దు పెట్టుకొని ఉంటారు, సమన్యాయ పాలన చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ కోపం వచ్చింది కదా అనుకొని మనుషుల ప్రాణాలతోని ఆడే మనస్తత్వాలు కాదు అని అయితే చెప్తున్నారు. మీ పర్సన్ అయితే మీ గురించి కొలాబరేట్ చేస్తున్నారు. మీకు ఇప్పటి వరకు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళైతే మాత్రం మిమ్మల్ని ఇక్కడి నుంచి ఫ్రెండ్షిప్ గా రీయూనియన్ అవుతారు. ఆ తర్వాత మీకు లవ్ ఆఫర్ అనేది ఇస్తారు. మీతో లైఫ్ లాంగ్ కలిసి మీ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అవి చూద్దాం. ఉండండి.
వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్? చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది? చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చెప్పండి యూనివర్స్. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి. పాస్ట్లో మీరు చాలా మేనిఫెస్టేషన్ చేశారు. మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించారు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే. ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్గా ఆలోచిస్తున్నారు, తెలివిగా ఆలోచిస్తున్నారు, స్పిరిచువల్గా ఉన్నారు, ఎక్కువ దైవారాధన చేసుకుంటున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని గుడులు టెంపుల్స్కి వెళ్ళడం, లేకపోతే ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకోవడం, ఏం చేస్తే మంచిది అని. కొంతమంది హోపోనోపో అని, లేదు అంటే కొంతమంది టారోట్ రీడింగ్స్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్, ఇలా ఆస్ట్రాలజర్స్ చాలా వరకు కూడా మీరు గైడెన్స్ తీసుకుంటున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ గైడెన్స్ అడుగుతున్నారు. ఈ విధంగా కొంతమంది గైడెన్స్ తీసుకుంటూ ఉన్నారండి. ఫ్యూచర్ అయితే న్యాయం కోసం వెతుకుతారు. మీకైతే న్యాయం చెయ్యాలి అని ఉంటుంది. మీ పర్సన్ న్యాయం మీకు చేస్తే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తారండి. మీకు న్యాయం జరుగుతుంది కూడా. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. చారియట్. మీ పర్సన్ ఏంటంటే బొజ్జ వినాయకుడు లాగా చక్కగాను తనేమో ఉన్న దగ్గర ఉన్న ప్లేస్లో కూర్చొని కదలకుండా ఉన్నారు. బొజ్జ వినాయకుడు ఏంటి, తండ్రి చెప్పిన శివుడు ఇద్దరికి ఒక పరీక్ష పెడతాడు. ఎవరికి? కుమారస్వామికిను వినాయకుడికి. కైలాసానికి చేరడానికి 3 నదులు స్నానాలు చేసుకొని రమ్మంటే కుమారస్వామి నది స్నానానికి వెళుతూ వచ్చేసరికి వినాయకుడు కుమారస్వామి కంటే ముందే నదుల నుంచి స్నానం చేసి వెళ్ళేవాడు. కానీ ఏం చేశాడు వినాయకుడు? శివపార్వతుల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే 3 నదుల స్నానాలు కూడా జరిగిపోయాయి. తను ఎక్కడికి కదలలేదు అని. అంటే ఉన్న ప్లేస్లోనే వెతుక్కుంటున్నారు అని అర్థం అన్నమాట అక్కడ. చారియట్. కొంతమంది ట్రావెలింగ్ చేస్తూ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే, అంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించారండి, ఎమోషనల్గా ఆలోచించట్లేదు. వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటున్నారు, ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. మేబీ క్యాస్ట్ డిఫరెన్సెస్ అవ్వచ్చును, రిలీజియన్ డిఫరెన్సెస్ అవ్వచ్చును. ఇద్దరు ఆలోచనలు ఒకటే అయినప్పటికీ ఒకరు ఎమోషనల్గా ఒకరు ప్రాక్టికల్గా ఉంటున్నారు. ద టవర్. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్లో చాలా గందరగోళంగా ఉంది, భయాలు, బిగ్ చేంజెస్ వచ్చాయి. టవర్ క్లారిఫికేషన్ కార్డ్. గొడవలు అవుతున్నాయండి వాళ్ళ లైఫ్లోనైతే, గొడవలు అవుతున్నాయి. దేనికో న్యాయం గురించి పోరాడుతున్నారు, భయం ఏర్పడింది. వాళ్ళ లైఫ్ అనేది చాలా అంధకారంగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఫ్యూచర్ ఏంటంటే వీళ్ళు చీటింగ్స్ చేస్తారండి. నెక్స్ట్ ఏంటంటే దొంగ ప్రేమ నటిస్తారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కోపం అనేది ఎక్కువగా పెరుగుతుంది. డెవిల్ క్లారిఫికేషన్. జెన్యూన్ గానే లవ్ చేస్తారు కానీ మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుందండి. రాక్షస ప్రేమ ఉంటుంది. ఇది ఫ్యూచర్లో. రొమాన్స్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. బాబా గారి గైడెన్స్. బాబా గారు చూసే వ్యూయర్స్ విషయంలో, వాళ్ళ పర్సన్స్ విషయంలో చూసే వ్యూయర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్.
చూసే వ్యూయర్స్ పర్సన్స్ విషయంలో చూసే వ్యూయర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. పవిత్ర గ్రంథములు చదువు. మీరు రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇలాంటివి ఏవైనా చదవమనుకొని చెప్తున్నారు. అందులో జ్ఞానాన్ని పొందండి అని అయితే చెప్తున్నారు. నిరుపేదలకు సేవ. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే భోజనం పెట్టడం, వస్త్రదానం చేయడం, విద్యాదానం చేయడం, ఒక పుస్తకాలు దానం చేయడం, ఇలాంటివన్నీ చెయ్యండి అని చెప్తున్నారు. ధుని. మీవి ఏవైతే బాధలు, ఎమోషన్స్ ఏవేవైతే ఉన్నాయో, కోపం, అసూయ, ద్వేషం, అవన్నీ కూడా సాయిబాబాకి అర్పించండి. మీకు కావలసినవన్నీ మీకు జరుగుతాయి, దొరుకుతాయి అని అయితే చెప్తున్నారు. న్యాయ నిర్ణయం చెయ్యొద్దు. జ్ఞానము మరియు వివేకము నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో. నీ జ్ఞానము మరియు వివేకము నీ తెలివితేటల నుండి, అంటే క్రిమినల్గా ఆలోచించొద్దు, పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా వద్దు. ఎవరికైనా సరే న్యాయం ధర్మం చెయ్యండి, అప్పుడే మీకు అన్నీ కూడా న్యాయంగా జరుగుతాయి అని అయితే ఇక్కడ బాబా గారు చెప్తున్నారు.